తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. అనుకున్నటువంటి ప్రతి పని కూడా పూర్తవుతుంది. ప్రతి విషయంలో కూడా మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి. ఆర్థికపరమైన పరిస్థితి బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు లాభపడతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. పన్నులు వసూలు చేసేటువంటి అధికారుల వల్ల స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రతి విషయాన్ని మీరు దగ్గరుండి చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానం యొక్క పురోగతి, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ పరిస్థితి అనేది మీరు కొంత మితిమీన విశ్వాసంతో కాకుండా కొంత ఆలోచన ధోరణితో చూడటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడాను మీ మాటను దాటి ఎవరు కూడా వెళ్ళరు. అందరూ కూడా మీ సలహాలు తీసుకొని ఆ విధంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీరు చెప్పేటటువంటి విషయాలు, మీ ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో అందరి వల్ల కూడాను ప్రశంసింపబడుతుంది. మీ ఆలోచన వల్ల, మీ సలహాల వల్ల చాలా మంది బాగుపడ్డామని మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మీ దాకా వచ్చేటప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడంలో మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక సామెత ఉంది, మేధావులు ఇతరుల సమస్యలు పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యలను పరిష్కరించుకోలేరు. ఆ పరిస్థితి మీకు వస్తుంది. అయినప్పుడు కూడా కఠినమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. సహోదరి వర్గానికి కూడాను సహాయ సహకారం అందజేయగలుగుతారు. మోకాళ్ళు, పాదాలు కొంచెం నొప్పులు పుట్టే అవకాశం ఉంది. ఆ నొప్పులు వల్ల కొంత ఉపశమనం కలగడానికి వైద్యుని ఆశ్రయించవలసిన పరిస్థితి సూచిస్తోంది. వివాహాలు, శుభకార్యాలు సానుకూల పడతాయి. మీ వాక్చాతుర్యం వల్ల, అదిగాక సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఎక్కువగా చికాకు పెట్టకుండా ఆకస్మికంగా అవి కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తోంది. దొంగ స్వామిజీ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువులు కొని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోండి, పెద్దల సలహాలు తీసుకోండి. ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అరటినార ఒత్తులు అంటే అరిష్ట ఉద్వాసన, అంటే ధనయోగం పట్టినప్పుడు, లక్ష్మీ యోగం పట్టినప్పుడు పడుతుంది, అప్పుడు అనుభవించవచ్చు ఆ యోగాన్ని. కానీ ఉన్నతరిత్రం పోవాలంటే అరటినార ఒత్తుతో దీపారాధన చేస్తే అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. ఉన్నంతలో సుఖంగానైనా ఉండొచ్చు. ఆ అరటినార ఒత్తులకు ఆ ప్రత్యేకత ఉంది. అయితే వాటిల్లో కూడా డూప్లికేట్ వస్తున్నాయి, మీరు జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఏలినాడు శని ప్రభావం యొక్క ఇది ఏమీ లేదు. శని ఉన్నటువంటి పరిస్థితి వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశితో శని కనుక అనేక రకాల రంగాల్లో మీకు మేలు చేస్తాడు, అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు, ప్రజాకర్షణ ఇస్తాడు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని నిలబెడతాడు. అన్ని విధాలుగా బాగుంది. మీరు వచ్చినటువంటి కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారికి బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదివారం కూడా నవగ్రహ వస్తువుతో దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.